ఎందుకంటే నన్ను టార్గెట్ చేసుకున్నాను. నిన్న మాణిక్ ఠాకూర్ గారు వచ్చిండు, మొన్న 2 రోజులు ఉన్నాడు, జానారెడ్డి ఇంటికి పోయిండు, దామోదర్ రెడ్డి పిలిచి నన్ను పిలువలే. దాని మీద మీరు మాణిక్ ఠాకూర్నే అడగాలి. మీరు మరి ఏది నాకెట్లా తెలుస్తుంది? మీరు అడగాలంటున్నారు. అవును, ఎందుకు పిలవాలంటే మీరు అడగాలంటున్నారు ఆయనని. మీరు మాణిక్ ఠాకూర్నో పిసిసి ప్రెసిడెంట్నో అడగాలి. మీరు ఎందుకు వెంకరెడ్డి గారు జానారెడ్డి ఇంటికి పోయి వెంకరెడ్డి ఇంటికి ఎందుకు పోలే, ఎందుకు ఫోన్ చేయలే, కనీసం ఎందుకు గాంధీ భవన్కి వెళ్ళి మెసేజ్ కూడా రాలే మీటింగ్ ముందు రమ్మని. సొంత తమ్ముడైతే చెన్నమనేని రాజేశ్వరరావు సిపిఐ ఫ్లోర్ లీడర్ ఉండే 94లా, చెన్నమనేని విద్యాసాగర్ బీజేపీ ఫ్లోర్ లీడర్, సొంతం అన్నదమ్ములైనమా వేరే పార్టీలో ఉండలేదా? ఎందుకు పిలుస్తలేరు? కావాలని ఒక కుట్ర జరుగుతుంది. దాసో శ్రవణ్ చెప్పింది కదా, ఈ ఫ్రాంచైజీ లాగా చేసుకుంటారని. దీన్ని రాహుల్ గాంధీ దగ్గరనే తెలుసుకుంటా. అందుకనే కాంగ్రెస్ పార్టీ దగ్గరనే తెలుసుకుంటా. నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దగ్గరనే తెలుసుకుంటా. పోనీ ఫిర్యాదు కాదు, పోయి మాట్లాడక్కడనే తెలుసుకొని వస్తా. పోయి పీసీసీ కాదు, జరిగే పరిణామాలు ఇట్లా అన్పార్లమెంట్లో తిట్టించడం, ఇవన్నీ కానిస్టేబుల్ ఎంత చేసి ఏంది అది గలీజ్ భాష. దాన్ని అక్కడ మాట్లాడతా. పిలిచినప్పుడు చూద్దాం. వాళ్ళు పిలవనప్పుడు నువ్వేం చేస్తావు? పిలవకూడదు. సొంత కాన్సెన్స్ పిలవని పేరంటే నువ్వు పోతావా? ఇప్పుడు మీ సొంత చుట్టాలు ఉన్నది, భోజనం పిలవకుండా పోతావా? సొంతం కాదు పిలవకుండా వేదిక పెట్టి అక్కడిని తిట్టించడం అయిపోయింది. ఏ ముఖం పెట్టుకోవాలి నేను? కనీసం అతను సస్పెండ్ చేసి బహిరంగ పీసీసీ ప్రెసిడెంట్ నేనే మీటింగ్ ఎంపీ గారికి చెప్పకుండా పెట్టినా పొరపాటు నాదే అని చెప్పి పీసీసీ ప్రెసిడెంట్ చెప్పాలి కదా. ఏం తమాషనా కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే? చూపిస్తారు, రేపు పొద్దున్న ఢిల్లీకి పోయినా చెప్తాను. ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన మరియు మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి పరుషమైన పదజాలం వాడడంతో వారెంతో మనస్తాపానికి గురైనరు. వారు పీసీసీ అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేసిండ్రు. అన్కండిషనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సారీ చెప్తున్నా. ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి భాష ఎవరికి మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇట్లా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.